మన వెలువెలేరి జయప్రద గారి సీట్లు కూర్చోడానికి నీకు ఎంత దేరు? బయట వెళ్తే మీరు జయప్రద గారు లాగానే ఉన్నారు అంటారు. నన్ను మోడర్న్ జయప్రద గారు అని చెప్తారు. ఘోరమైన విషయం చూపిస్తాను. పూలు పెడతా చూడు, నేను పూలు పెడతా చూడు, నా పూలు సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంకలు ఎక్కడ జారి మిఠాయా. ఆవిడని చూస్తే ఎంత కలగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే కల్లోకి ఎప్పుడు వస్తాడని భయంగా ఉంది తెలుసా? అయ్యో ఏంటి సార్, ఈ రోజే వస్తాను సార్. ఏ డైలాగ్ నా క్లోజ్ గా వస్తావని తెలుసు నాకు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాదా పంచభూతముల శాతం హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. పిచ్చిపుట్లకి భయపడలేదు. ఓహో ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పిల్లలకి ఫీజు కట్టే వయసులో పిల్లల్ని ఎగ్జామ్ ఫీజు అడుగుతున్నావు. ఇన్ని సంవత్సరాలుగా నా జాబ్ ఇప్పుడు వస్తుందన్న నమ్మకం ఏంట్రా? మీకు దండ పెడతా, ఆ మాట మాత్రం మనకు రోజు పొడుచుకొచ్చిందా? తిరిగి కూర్చున్నా నీకెంతుంటే గుండెల మీద బరువు నిన్ను ఎత్తిన వస్తున్నా నాకెంత ఉండాలి? అంత హుషారుగా ఉన్నారు, ఏంటి విషయం? నేను రాసిన ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యాను. రాజేష్ ఒకసారి టీవీ ఆన్ చేయరా. బ్రేకింగ్ న్యూస్, ఈ నెల జరిగిన గ్రూప్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని తెలియడంతో ఎగ్జామ్స్ రద్దు చేసినట్టు కమిషన్ తెలిపింది. గదిలోనే ఉన్నాను, మరి నువ్వెక్కడున్నా? నీకు కనిపించకుండా నీ మధ్యలోనే ఉన్నా. అల్లుడు కత్తికి పదును సరిపోతుందా? ఆయన కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తాడు. పెద్దిరెడ్డి గారిని గట్లా చంపిన అల్లుడు. పెద్దిరెడ్డి గారి దగ్గరికి పోయినా కత్తెత్తినా భయపడి పారిపోయినాడు. భయపడి నువ్వు వదిలేయాలని వదిలేసిన. మన అల్లుడికి పోసం తగ్గినది. పోసరాన్ని తీసుకురండి. పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి, నేను తిన్నా. సీమ అంటేనే కారం తిన. ఇది రాగి ముద్ద, అందులో నాటుకోడా గొడ్డు కారం. గొడ్డులకైనా పచ్చగడ్డి ఆడతారే, నాకేంటి గొడ్డు కారం ఆడుతున్నారు? సీమ అంటేనే కారం తిను. నీ మెడ మెడలానా సీమడు కదా? సేమే. ఏ సీమరా? కోనసీమ. ఎవరు మిరపకాయలు ఎక్కువ తింటే వాళ్ళే పవర్ఫుల్. ఏదో తేడాగా ఉందేంటి? మినిమం వాళ్ళు ఒక్కొక్కరు 10 తింటారని నా బెట్టు. అమ్మ బాబాయ్, మీరేంటి సార్ 10 నెంబర్ తగ్గిందా 15 తింటారా? ఇలాంటి మాటలే మంటెక్కుపోతాయి. తింటున్నారా? ఆద్య ఇస్ చీటింగ్. రామలక్ష్మి దగ్గర ఎక్కువ ఉన్నాయి. మండుతున్నట్టుంది.